Hi friends, welcome to my YouTube channel. Observe the question. The area of the rhombus whose one side measures 5 centimeters and one diagonal is 8 centimeters in centimeters square. భుజం 5 సెంటీమీటర్లు, ఒక కర్ణం 8 సెంటీమీటర్లు కలిగిన రాంబస్ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో అడిగిండు. అయితే మనకి రాంబస్ అనగా 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని రాంబస్ అంటాము. మరి రాంబస్ యొక్క వైశాల్యం కావాలి అంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. మరి ఇది మనకు సూత్రం. మరి ఇక్కడ d1 d2 అంటే కర్ణాల లబ్ధము. అయితే ఒక కర్ణం ఇచ్చిండు 8 సెంటీమీటర్లు ఇచ్చిండు. అయితే ఒక భుజం పొడవు ఇచ్చిండు. మరి మనకి భుజాలకు కర్ణానికి మధ్య సంబంధం నేర్చుకుని ఉన్నాము. ఏదైనా ఒక రాంబస్లో భుజం పొడవు ఏ, కర్ణాలు d1 d2 అనుకున్నట్టయితే మరి వాటి మధ్య సంబంధం సూత్రము 4a² d1² ప్లస్ d2². 4a² d1² ప్లస్ d2². ఇందులోపల మనకి d2 తెలియదనుకుందాం. d1 అంటే 8 సెంటీమీటర్లు ఇచ్చిండు, భుజం పొడవు ఏ అనేది 5 సెంటీమీటర్లు ఇచ్చిండు. కాబట్టి 4 ఇంటూ 5² 8² ప్లస్ d2². 5² అనగా 25, 25 4లో 100, అలాగే 8² అనగా 64 ప్లస్ 64 అనేది కుడివైపు నుంచి ఎడమవైపు వస్తే -64 d2². 100కెళ్ళి 64 తీసివేసి 36 అనగా d2² 36. d2 వర్గము రెండో వైపు వస్తే వర్గమూలం అవుతుంది. 36 యొక్క వర్గమూలం 6 సెంటీమీటర్లు అవుతుంది. ఇది రాంబస్ యొక్క రెండవ కర్ణం యొక్క పొడవు. ఇప్పుడు మనకు కావాల్సింది రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. హాఫ్ ఇంటూ d1 అంటే 8 సెంటీమీటర్లు ఇచ్చిండు, d2 అంటే 6 సెంటీమీటర్లు వచ్చింది. 2 1 2 4 క్యాన్సిల్ అయితే 4 6 24 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా రాంబస్ లోపల ఒక కర్ణం ఒక భుజం ఇచ్చినట్టయితే రెండవ కర్ణం తెలుసుకోవడానికి మనం ఉపయోగించే సంబంధం ఈ విధంగా వాడతాం ఈ సూత్రం ప్రకారం. అలాగే రాంబస్ లోపల వైశాల్యం వచ్చేసి హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఈ రెండు సూత్రాలను ఉపయోగించుకొని ఈ సమస్యను సాధించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.